నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ఒకరి నుంచి ఆశించడం లేదా ఒకరి గురించి ఆలోచించడం ఏనాడైతే మానేస్తావో ఆ రోజు నుంచే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నిన్ను బాధపెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అనేది ఒకటి ఉంది. అది అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం జనవరి 12, 2024 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:55. చంద్రోదయం ఉదయం 7:37 చంద్రాస్తమయం సాయంత్రం 6:59. తిథి పాడ్యమి మధ్యాహ్నం 2:22 వరకు. తదుపరి విదియ. నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 3:10 వరకు. తదుపరి శ్రవణం. కరణము భవ మధ్యాహ్నం 2:22 వరకు. తదుపరి బాలవ. రాత్రి 12:47 వరకు. తదుపరి కౌలవ. యోగము హర్షణము మధ్యాహ్నం 1:59 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 11:01 నుండి 12:24 వరకు. యమగండం మధ్యాహ్నం 3:09 నుండి 4:32 వరకు. గుళిక కాలం ఉదయం 8:15 నుండి 9:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:05 నుండి 9:49 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 1:38 వరకు. వర్జ్యం సాయంత్రం 6:53 నుండి 8:19 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:16 నుండి 6:04 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:30 నుండి 4:56 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:46 వరకు. జనవరి 12 శుక్రవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి శుక్లపక్ష పాడ్యమి మధ్యాహ్నం 2:22 వరకు ఉంటుంది. తదుపరి విదియ. శుక్లపక్ష పాడ్యమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే విదియ తిథి అర్ధభాగము శుభకార్యాలకు అనుకూలమైనదే. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ అద్భుతమైన నక్షత్రాలు వచ్చేటప్పుడు శుభకార్యాలకు ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు కూడా శుభకార్యాలకు ముహూర్తాలు ఉన్నవి. ఉత్తరాషాఢ నక్షత్రం మిథున లగ్నమందు గృహప్రవేశం మరియు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. శుక్రవారం మధ్యాహ్నం 2:23 నుండి మధ్యాహ్నం 3:18 వరకు గృహప్రవేశానికి ముహూర్తము ఉన్నది. ఈ సమయంలో గృహప్రవేశం సొంత ఇల్లు అయినా అద్దె ఇల్లు అయినా ఈ సమయంలో గృహప్రవేశం చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2:23 నుండి మరుసటి రోజు ఉదయం 6:52 వరకు వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తము ఉన్నది. అలాగే ఈరోజు శ్రవణ నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం శుక్రవారం మధ్యాహ్నం 3:18 నుండి శనివారం ఉదయం 7:14 వరకు ఉంటుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోను, చంద్రుడు మకర రాశిలోనూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఈ విశ్వంలోని ప్రతి ఒక్క దేశం
ప్రతి ఒక్క వ్యక్తి స్వామి వివేకానందుడిని ఎంతగానో గౌరవిస్తారు. ఎందుకంటే భారతదేశం తరపున అమెరికా వెళ్ళి అక్కడి ప్రజలందరి చేత తన మాట తీరుతో అందరి చేత శభాస్ అనిపించుకున్నారు. మన దేశంలో ఆధ్యాత్మిక విషయాల గురించి, సనాతన ధర్మం గురించి, విశ్వాసానికి ఎంత చక్కగా వివరించారు. ప్రతి సంవత్సరం జనవరి 12వ తేదీన స్వామి వివేకానంద జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజున జాతీయ యువజన దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎందుకంటే వివేకానందునికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉంది. అందుకే తన పుట్టినరోజు యువతకు అంకితం చేయబడింది. ఈరోజు స్వామి వివేకానంద వారి జయంతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, తరచూ ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి, ఉద్యోగాలు శ్రమనంతరం కొంత ఫలితం పొందుతారు. మిథున రాశి, కుటుంబ సభ్యులు ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కర్కాటక రాశి, ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. సేవాభావం మరింత పెరుగుతుంది. సింహరాశి, అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడంలోనూ శ్రమించాల్సిన పరిస్థితి. కన్య రాశి, ఎంతో కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. తులారాశి, మీ ఆలోచనలు, ప్రతిపాదనలతో అందరినీ మెప్పిస్తారు. వృశ్చిక రాశి, కొన్ని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినా ఫలితం ఉండదు. ధనుస్సు రాశి, అవసరాలకు తగినంతగా సొమ్ము సమకూరడం విశేషం. మకర రాశి, వివాహాది వేడుకలు నిర్వహణలో స్వల్ప ఆటంకాలు ఎదురుకావచ్చు. కుంభరాశి, తరచూ ప్రయాణాలలో అలసట చెందుతారు. ఎవరేమన్నా మౌనం వహించడమే మంచిది. మీనరాశి, ఉద్యోగస్తులు ఎట్టకేలకు ఉద్యోగాలు సాధిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.